జిల్లా నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన నగరిలో మెదలియర్ సంఘం సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. తమ నియోజకవర్గంలోని చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. ప్రణాళికాబద్దంగా టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేసి అందరికీ ఉపాధితో పాటు జీవనాధారాన్ని కల్పిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక బృహత్ ప్రణాళిక అంటే ఒక కార్యాచరణ అనౌన్స్ చేశాం. ఇక్కడున్న పౌరుల కార్మికులకి 500 యూనిట్లు ఫ్రీ ఇవ్వడం కానీ, అలాగే ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే ఈటీపీ ప్లాంట్ కూడా బాగా దాన్ని మెరుగుపరిచి ఎక్కువ కెపాసిటీ వాటర్ ని తీసుకొని మంచి వాటర్ గా కన్వర్ట్ చేయడం కానీ, అలాగే ఇక్కడున్న కమ్యూనిటీ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి పోకుండా ఇక్కడే ఉపాధి దొరికేటట్టు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తామని చెప్పి ఇక్కడ పౌర్లం కమ్యూనిటీకి 500 యూనిట్ ఫ్రీ ఇవ్వడం, అలాగే టెక్స్టైల్ పార్క్ కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తే ఉపాధి అనేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ అయిపోయినాక తెలుగుదేశం పార్టీని ఆశ్రయిస్తారని ఆశిస్తా ఉన్న ప్రజలు కూడా ఎక్కడ పోయినా కూడా ఏ ఊరికి పోయినా ఏ వాడకి పోయినా కూడా ప్రజలు విరాజాలు కొడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అన్ని రంగాల్లో విఫలం అయిపోయింది, అందరినీ కూడా అనగదొక్కుతా ఉంది, అందరి గొంతులు కూడా తొక్కుతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు వ్యక్తపరుస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని పర్యవసానంగా రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో అన్ని సీట్లు కైవసం చేసుకుంటాం, మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ప్రజలు కోరే, ప్రజలు మెచ్చే, ప్రజల కోసం పనిచేసే గవర్నమెంట్ రాబోతుందని చెప్పి అందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ప్రజలు ఆశీర్వదిస్తారని ఖచ్చితంగా ఇక్కడున్న పౌరుల కార్మికులు కూడా న్యాయం చేస్తాం.